బడ్జెట్లో కీలక ప్రకటనలు ఇవే. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్. కొత్త పన్ను విధానంలో రూ.12,00,000 వరకు పన్ను సున్నా. వృద్ధులకు వడ్డీపై టీడీఎస్ ఊరట. 36 ఔషధాలకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ తొలగింపు. బీమా రంగంలో ఎఫ్డీఐ 100% పెంపు. వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ.3,00,000 నుంచి రూ.5,00,000కు పెంపు. కేంద్ర బడ్జెట్ రంగాల వారీగా కేటాయింపులు ఇలా: రక్షణ శాఖ 4,91,732 కోట్లు. గ్రామీణాభివృద్ధి 2,66,817 కోట్లు. హోంశాఖ 2,33,211 కోట్లు. వ్యవసాయం, అనుబంధ రంగాలు 1,71,437 కోట్లు. విద్య 1,28,650 కోట్లు. ఆరోగ్యం 98,311 కోట్లు. పట్టణాభివృద్ధి 96,777 కోట్లు. ఐటీ, టెలికాం 95,298 కోట్లు. విద్యుత్ 81,174 కోట్లు. వాణిజ్యం, పరిశ్రమలు 65,553 కోట్లు. సామాజిక సంక్షేమం 60,052 కోట్లు.